హలో అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సాయియోన్ హుయిజు ఎక్కడైతే మిస్ అయిందో ఆ ప్లేస్‌కి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటాడు. అట్‌లీస్ట్ కార్ కూడా కనిపించదు. హుయిజు కార్ ఎక్కడుందో పోలీస్ ఆఫీసర్ సాయియోన్ దగ్గరికి వచ్చేసి కార్ లోయలో పడిపోయిందని చెప్పి మాకు డౌట్‌గా ఉంది వాటర్‌లో. సో, అందుకే కింద కూడా కొంతమందిని పంపించి అక్కడంతా సెర్చ్ చేస్తున్నాం. మాకీ షూ గూడా దొరికింది. ఇది హుయిజుదే కదా అని చెప్పేసి, సో, తన చెప్పులొకటి చూయిస్తారనమాట. సాయన్ అది చూసి, అవును ఇది హుయిజు వేసుకున్న హీలే అన్నట్టు గుర్తిస్తాడు. ఇంతలో హుయిజు వాళ్ళ పేరెంట్స్ అలాగే సాయన్ వాళ్ళ నాన్నగారు కూడా అక్కడికొస్తాడనమాట. హుయిజు వాళ్ళ అమ్మ అక్కడికొచ్చేసి, హుయిజు ఎక్కడ? హుయిజు ఎక్కడ? అని చెప్పేసి అరుస్తూ ఉంటారు పాపం. చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో పక్కనే ఉన్న ఇన్హా కారేమన్నా గోతిలో పడిపోయిందా అంటే, వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అవునని చెప్తాడు. హుయిజు వాళ్ళ అమ్మకి ఇక చాలా బాధేస్తుందనమాట. హుయిజుకి ఏమైందని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో హుయిజు వాళ్ళ నాన్నగారు సాయిని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటారు. ఇదంతా మీ ఒరిజినల్ కొడుకే చేసుంటాడు. అతను కనిపించాలి, నేను అతన్ని చంపేస్తానని చెప్పేసి గొడవ పడుతూ ఉంటే, ఇన్హా ఇప్పటికైనా ఆపుతారా? ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీకసలు గొడవ పడాలని ఎలా ఎలా అనిపిస్తుంది? ఇక ఆపండి ప్లీజ్ అని చెప్పి తను గట్టిగా అరుస్తుంది. సాయన్ అప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తాడనమాట. అందరూ వస్తారు కానీ వాళ్ళ అమ్మగారు రారు. అదేంటి తను ఎందుకు రాలేదు? తన ఒరిజినల్ కొడుకే ఇదంతా చేశాడు. అయినా కూడా ఇక్కడ కార్‌లో హుయిజుతో పాటు అతను కూడా లోయలో పడిపోయారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అయినా అట్‌లీస్ట్ చూడడానికి కూడా రాకుండా అంత డేర్‌గా ఎలా ఉన్నారు? నాకెందుకో ఆమె మీద డౌట్‌గా ఉంది. ఆమెకి కన్ఫర్మ్‌గా హుయిజు ఎక్కడుందో తెలిసే ఉంటుందన్నట్టు మన సాయోన్‌కి డౌటొస్తుంది. సో, వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఆమె కార్‌లో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆమె కార్ చెక్ చేయాలనుకుంటారు. కార్ లోపలికి వెళ్లి కార్ అన్‌లాక్ చేసి, లోపలికి వెళ్లి వీడియోస్ చూడడానికి ట్రై చేస్తే హిస్టరీ ఏమి ఉండదనమాట. వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి. సాయన్ ఏం చేస్తాడంటే వెంటనే పోలీసులకి కాంటాక్ట్ చేసి జరిగిన విషయం చెప్తాడు. నాకెందుకో ఈమె ఆ ప్లేస్‌కి రాలేదు. నాకెందుకో ఆమె ప్రైమ్ సస్పెక్ట్ అనిపిస్తుంది. ఆమెకు కన్ఫర్మ్‌గా తెలిసే ఉంటుంది. ఆ కిడ్నాపర్ ఎక్కడున్నాడు, అలాగే హుజు ఎక్కడున్నాడు అన్నట్టు పోలీస్ ఆఫీసర్‌కి చెప్తాడు. ఇక కార్ క్లోజ్ చేసి, ఆఫ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే, ఇంతలో అక్కడ లైట్ ఆన్ అవుతుందనమాట. సాయిని ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ అమ్మగారు అప్పుడే వస్తారు. వాళ్ళ అమ్మగారు కిందకొచ్చి, "ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే?" సాయోన్, నిజం చెప్పండి. అందరూ అక్కడికొచ్చారు గానీ మీరు మాత్రం రాలేదు. అంటే మీ కొడుకు అసల బ్రతికున్నాడో, చనిపోయాడో కూడా ఎవరికీ తెలీదు. మీరు మాత్రం ఇంత ధైర్యంగా ఉన్నారు. కనీసం బాధ కూడా లేదా మీకన్నట్టు సాయోన్ క్వెషన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారనమాట. చిన్నప్పుడు మీ తాతయ్య ఏం చేశాడంటే మా మామయ్య ఆ అబ్బాయిని తీసుకువెళ్ళిపోయి చనిపోయాడో లేదో కూడా మాకు చెప్పకుండా అలా మా పర్మిషన్ లేకుండా తీసుకువెళ్ళి అతన్ని చంపేశాడు. అసలు చనిపోయాడా లేదా కూడా చెప్పకుండా తప్పిపోయాడన్నట్టు చెప్పాడు. ఎన్నో రోజులు ఏడ్చాను. అసలు బ్రతికున్నాడా? చనిపోయాడా నా కొడుకు? ఏం తెలియకుండా ఎన్నో రోజులు నాలో నేనే చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు నీ టర్న్. నువ్వు బాధపడు. హుషు బ్రతికుందా లేదో తెలియదు కదా ఇప్పుడు నీకు. సో, ఆ బాధ ఎలా ఉంటుందో నీకు కూడా అర్థం కావాలి అన్నట్టు వాళ్ళ అమ్మగారంటారు. సాయోన్‌కి ఈ మాటలన్నీ విన్నాక ఆమె మీద ఇంకా అనుమానం ఇంకా పెద్దదవుతుందనమాట. కన్ఫర్మ్‌గా ఈమె ఏదో ఒకటి చేసుంటుందని చెప్పేసి అనుమానం బాగా స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ డే సాంగ్యూ ఇంకా యూరి ఇద్దరు కార్‌లో వెళ్తూ ఉంటారు. అప్పుడు సాంగ్యూ ఇలా అంటాడు, "నువ్వెలా రియాక్ట్ అయ్యావు? హుయిషునే సాయియన్ వైఫ్ అని తెలియగానే" అంటే మన యూరి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలాంటి సడెన్ సర్ప్రైజ్ ఒకటుంటుందని చెప్పేసి. అయినా ఈ టైంలో హుయిషు కనిపించట్లేదు కాబట్టి పాపం తను చాలా మంచిది. ఏమైందో ఏంటో తనకి ఎక్కడుందో ఎలా అయినా తనని ఫైండ్ ఔట్ చేయాలి పాపం సాయన్ కోసం అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అప్పుడు సాంగ్యూ ఇలా కూడా చెప్తాడు, "హుయిషు మాట్లాడగలదు. తనేమి మాట్లాడలేకుండా ఉండలేదు. తనకి మాటలు రావని అనుకున్నావు కదా! తను మాట్లాడగలదు అన్నట్టు నిజం చెప్పేస్తాడు. దానికి కూడా తను షాక్ అవుతుందనమాట. అయితే అందుకే నా రోజు రెస్టారెంట్‌లో తను న్యూస్ కాస్ట్ రావాలనుకుంటుందని చెప్పి నువ్వు చెప్పావు. ఇదే అనమాట దానికి రీజన్. నువ్వు స్ట్రాంగ్‌గా నీకు ముందే తెలుసు కాబట్టి తను మాట్లాడగలదని చెప్పి అందుకే అలా చెప్పావా అంటే సాంగ్యూ అవునని చెప్తాడు. ఇద్దరు కలిసి ఎక్కడైతే మన హుయిజు వాళ్ళు మిస్ అయ్యారో అక్కడికి వెళ్తారనమాట. అక్కడ మిస్టర్ కాంగ్ ఇంకా సాయూన్ వాళ్ళ టీమ్ అంతా తనకు తెలిసిన వాళ్ళంతా సాయాన్‌కి హెల్ప్ చేయాలని చెప్పేసి అందరూ ఒక ప్లేస్‌కి వెళ్ళి ఎక్కడైతే హుయిజు మిస్ అయిందో వీళ్ళందరూ కలిసి ఆ వాటర్‌లోకి దిగి సెర్చ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు హుయిజు కోసం. అందుకే మన సాంగ్యూ ఇంకా యూరి కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక యూరి సాయోన్ కనిపించట్లేదేంటి అంటే సాయోన్ ఇప్పుడే ఏదో ఎవిడెన్స్ దొరికిందని చెప్పి పోలీసులు కాల్ చేశారు. అక్కడికి వెళ్ళాడు అన్నట్టు మిస్టర్ కాంగ్ చెప్తాడు. సో, సాయోన్ అక్కడ ఉంటాడనమాట. పోలీసులు ఏం చెప్తూ ఉంటారంటే పోలీస్ ఆఫీసర్ సాయోన్‌తో మాకు నమ్మకం ఇంకా తక్కువైపోతుంది. తను బ్రతికుండే ఛాన్స్ అయితే మోస్ట్‌లీ ఉండకపోవచ్చు. తన ఫోన్ కూడా దొరికింది అని చెప్పేసి ఫోన్ ఇస్తాడనమాట సాయోన్‌కి.
తను కన్ఫామ్గా బ్రతికే ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. ఇదంతా కాదు, నేను చెప్పాను కదా మా అమ్మగారు మెయిన్ సస్పెక్ట్ అని చెప్పేసి, దాని గురించి ఏం చేశారు, సర్చ్ వారెంట్ ఏమైనా ఏర్పాటు చేశారా అంటే, పోలీస్ ఆఫీసర్ నీకు తెలుసు కదా మీ నాన్నగారు స్ట్రాంగ్ ప్రెసిడెంట్ క్యాండిడేట్, ఆయన వైఫ్ని అంత ఈజీగా మేము ఎలా అరెస్ట్ చేయగలం, డౌట్ ఉంటే సరిపోదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి అన్నట్టు పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. సాయోన్ ఎవిడెన్స్ నేను ఇస్తాను అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ఇస్తాడు. అదేంటో మనకు అప్పుడే చూపించారు. ఇంకో పక్క సాయోన్ వాళ్ళ నాన్నగారు ఒక ప్రెస్ మీట్ పెడతాడనమాట. ప్రెస్ మీట్ పెట్టేసి అందరితో ఇలా చెప్తూ ఉంటారు, యాక్చువల్లీ మీకు ఆల్రెడీ తెలిసింది కదా ఇప్పుడున్న పార్క్ సయాన్ మా అబ్బాయి కాదని చెప్పేసి. అసలు ఏం జరిగిందంటే చిన్నప్పుడు మా అబ్బాయి తప్పిపోయాడు, ఎటుపోయాడో మేము చాలా సర్చ్ చేసాం, మాకెటు అసలు అర్థం కాలేదు ఏమైపోయాడో. అప్పుడే మాకు ఈ అబ్బాయి కనిపించాడు, చాలా క్యూట్గా అనిపించాడు, పేరెంట్స్ కూడా లేరు, అందుకే మేము మా అబ్బాయి ప్లేస్లో ఇతన్ని తెచ్చుకున్నాం అన్నట్టు కవర్ చేస్తాడనమాట నిజం చెప్పకుండా. అలా చెప్తుంటే అక్కడే ఉన్న హెచ్బీసీ రిపోర్టర్ ఏం అడుగుతాడంటే క్వశ్చన్, అయితే మీ అబ్బాయికి పార్క్ సయాన్తో సంబంధం ఏంటి, మీరు కనిపిస్తే మీతో కదా మీట్ అవ్వాలి, మరెందుకు సాయోన్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్పోక్స్ పర్సన్ మీద పక్క తీర్చుకోవాలనుకుంటున్నాడు, కాల్ చేసి ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు సాయోన్ వాళ్ళ నాన్నగారు ఇదంతా ఫేక్ న్యూస్ అన్నట్టు కవర్ చేస్తాడనమాట, దీన్ని ఎవరు నమ్మకండి అని చెప్పేసి. అప్పుడు హెచ్బీసీ రిపోర్టర్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కావాలంటే వినండి, ఒక రికార్డింగ్ ఉందని చెప్పేసి ఒక రికార్డింగ్ వినిపిస్తాడనమాట. అది ఎవరిదంటే డోజే అసలు ఒరిజినల్ సాయోని ఎలా మీట్ అయ్యాడో అదంతా క్లియర్గా రికార్డ్ చేసి మన హెచ్బీసీ రిపోర్టర్కి ఇస్తాడు. ఆ రికార్డింగ్లో డోజే ఏం చెప్పుంటాడంటే, ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే మా ఆఫీస్ దగ్గరికి ఒక అతను వచ్చాడు, ఎవరైతే ఇప్పుడు ఒరిజినల్ సాయోన్ అతనే వచ్చాడు, నాకు అప్పుడు తెలియదు అతనే సాయోన్ అని చెప్పేసి. అతను ఇప్పుడు స్పోక్స్ పర్సన్ ప్లేస్లో సాయోన్ ఉన్నాడు కదా, అతని మీద ఎలా అయినా సరే పక్క తీర్చుకోవాలి, అతన్ని చంపేయాలి అని చెప్పేసి కసిగా వచ్చి బయటంతా గొడవ చేస్తూ ఉన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది అసలు ఇతనికి ఏంటి సాయోన్ మీద గొడవ అని చెప్పేసి. అందుకే అతన్ని ఫాలో అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది నా బ్రదర్, మేమంతా ఆర్ఫనేజ్లో ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు, సో ఆర్ఫనేజ్ కూడా అతనికి తెలుసు, అతనికి అసలు ఆర్ఫనేజ్ ఎలా తెలుసు, ఇదంతా ఎలా తెలుస్తుందని చెప్పి నాకు అర్థం కాలేదు. అందుకే అసలు అతనికి సాయోన్ మీద పగెందుకుందో ఆర్ఫనేజ్ ఎలా తెలుసో కనుక్కోవడానికే నేను అతనితో టెక్స్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఒకరోజు అడిగిన రీజన్ ఏంటో అతను ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు సాయోన్ వాళ్ళ తాతగారు చాలా మందిని చంపేసి ఆ బాడీస్ అన్నిటినీ నేనుండే ప్లేస్కి తీసుకొచ్చి మా అంకుల్కి ఇచ్చేవాడు. సో ఒకరోజు నేను నిజం చెప్పేస్తానంటే నన్ను చంపబోయారు, అందుకే ఆ పగే నాకు అన్నట్టు కవర్ చేశాడు నాతో. నేను అదే నిజం అనుకున్నాను. సో అందుకే అతను కూడా ఇప్పుడు స్పోక్స్ పర్సన్ సాయోన్ మీద పగుందేమో, అందుకని అతనితో టైఅప్ అయ్యి మేమిద్దరం కలిసి సాయోన్ మీద అటాక్ చేద్దాం అనుకున్నాను. బట్ తర్వాత తెలిసింది అతను ఒరిజినల్ సాయోన్ కాదు, నేను ఎవరితో అయితే టైఅప్ అయ్యానో అతనే ఒరిజినల్ సాయోన్ అన్నట్టుగా డోజే ఇదంతా రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డింగ్ వినిపిగానే అక్కడున్న సాయోన్ వాళ్ళ నాన్నగారు అందరూ వినేస్తున్నారని చెప్పేసి అక్కడ లైవ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ మనుషులతోటి ఆ ప్రెస్ రిపోర్టర్ హెచ్బీసీ ప్రెస్ రిపోర్టర్ని బయటికి పంపించేయమని చెప్తారు. అతనేమో ఆల్రెడీ రికార్డింగ్ పోలీసుల దగ్గర కూడా ఉంది, మీరేమి ఇప్పుడు నన్ను పంపించినంత మాత్రాన అక్కడ ఏం జరగదు అన్నట్టు అతను చెప్తాడు. ఇంతలో పోలీసులు లోపలికి వస్తారనమాట. లోపలికి వచ్చేసి సాయోన్ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, మీరు ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది మీకే ప్రాబ్లం అవుతుంది, సైలెంట్గా మాతో వచ్చేసేయండి అని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. సాయోన్ వాళ్ళ నాన్నగారికి ఏం అర్థం కాదనమాట, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఇంకో పక్క హూజు వాళ్ళ అమ్మగారు అయితే బెడ్ మీద కూర్చొని పద్దాక హూజు ఫోన్కి కాల్స్ చేస్తూనే ఉంటారనమాట. అది నాట్ రీచబుల్ అయినా సరే ఎత్తుతుందేమో అని చెప్పేసి ఆశగా చేస్తూ ఉంటారు. అలాగే బాధపడుతూ తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నీకు మంచి బట్టలు ఇచ్చి డబ్బున్న అతనితో పెళ్లి చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకున్నాను, నీకు ఇక ఏ లోటు లేకుండా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నానే కానీ ఇలా జరుగుతుందని, నీకు ఇష్టం లేకుండా ఇదంతా చేస్తానని అస్సలు అనుకోలేదు, ఎప్పుడు నీ ఫేస్లో అసలు నేను స్మైలే చూడలేకపోయాను, ఒక తల్లిగా నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఈ మాటలన్నీ ఆ రూమ్ బయటే ఉన్న ఇన్హా కూడా వింటూ ఉంటుంది. తను కూడా ఇప్పుడు హూజు వాళ్ళమ్మ, నార్మల్గా ఇన్హాకి హూజు వాళ్ళ అమ్మగారంటే అసలు ఇష్టం ఉండదు, ఇప్పుడు హూజు కోసం తను అలా బాధపడుతూ ఉంటే ఇన్హా కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలని చెప్పి తను డిసైడ్ అయిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అడుగుతూ ఉంటుందన్నమాట, మీరు ఇంకా సాయోన్ వాళ్ళ తాతగారు డీల్ మాట్లాడుకున్నారు కదా, ఈ డీల్ అందరికీ తెలియాల్సిందే ఏదైతే ఉందో, చిన్నప్పుడు నా బ్రదర్ ఒరిజినల్ సాయోని చూశాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా బ్రదర్ని చంపేసేలా చూశాడు నీ కొడుకుని, సో అందుకని నువ్వేమో వాళ్ళ కొడుకుని చంపేయమని నువ్వు చెప్పావు, అప్పుడు వాళ్ళ కొడుకుని చంపేసి ఆ ప్లేస్లో సాయోని తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్పోక్స్ పర్సన్ని, ఈ నిజాన్ని అందరికీ చెప్పాల్సిందే తెలియాల్సిందే అన్నట్టు ఇన్హా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు వాళ్ళ నాన్నగారు,
సరే ఈ నిజాన్ని చెప్తే ఏమవుతుంది, ఏదన్నా జరగకుండా ఆపగలిగామా, ఆల్రెడీ హుజు మిస్ అయింది, ఈ నిజాన్ని చెప్పినంత మాత్రాన జరగబోయేదేమీ ఆగదు అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు. ఇంతలో హుజు వాళ్ళ అమ్మగారు వచ్చేసి లోపలికి హడావిడిగా ఈ న్యూస్ చూసారా, సాయిని వాళ్ళ అమ్మగారిని అరెస్ట్ చేశారంట ఒక మర్డర్ కేసులో, అది హుజు అయితే కాదు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.